गुड इवनिंग स्टूडेंट्स। हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे। సో ఈ రోజు క్లాస్ అయితే వెరీ వెరీ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్. ఎందుకని అనుకుంటున్నారా? ఏంటంటే ఇవేవైతే రాసామో హిందీలో యాక్చువల్గా మూల శబ్ద అంటారు, ఇంగ్లీష్లో అయితే వెర్బ్స్. మన ఇంగ్లీష్లో ఏదైనా సరే ఫస్ట్ నేర్చుకోవాలంటే వెర్బ్స్ నేర్చుకుంటాం కదా. నేనైతే దీన్ని మ్యాజికల్ వర్డ్స్ అని అంటాను. ఎందుకు అని అంటే చూడండి, జస్ట్ ఓన్లీ చిన్న చిన్న వర్డ్స్తో మనం చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల దాన్ని ప్రెజెంట్ టెన్స్లో ఎలా మార్చొచ్చు, పాస్ట్ టెన్స్లో ఎలా మార్చొచ్చు, ఈ ఈ వర్డ్స్తోని ఫ్యూచర్ టెన్స్ ఎలా మార్చొచ్చు, ఎవరికైనా ఆర్డర్ ఎలా ఇవ్వచ్చు, హ్యావ్ టుతో ఎలా చెప్పొచ్చు, హ్యాడ్ టుతో ఎలా చెప్పొచ్చు అనేవి ఈ చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఈ అన్ని వర్డ్స్ మీరు నేర్చుకుంటారు. సో లేట్ చేయకుండా క్లాస్ అయితే చూద్దాం. సో ఈ క్లాస్ అయితే ప్లీజ్ ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఈ ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరీ వన్ నోట్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, సో చూడండి ఫస్ట్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఉట్, యాక్చువల్గా ఉట్ అనే మీనింగ్ అంటే ఏంటి? ఎక్కడైనా కూర్చున్నాం అనుకోండి, ఆ ప్లేస్ నుంచి లెగమనన్నా యాక్చువల్గా ఉట్ అని వాడతారు. ఓకే, సో ఉట్ అనేది ఎవరిని అనకూడదు. దీనికి ఏం యాడ్ చేయొచ్చు? ఉఠో అంటే ఓ యాడ్ చేసాం అనుకోండి, ఉట్ ప్లస్ ఓ, ఉఠో. అదే మనకంటే పెద్దవాళ్ళు అనుకోండి, ఉఠియే, లేవండి అని. ఓకే, కానీ ఈ మధ్య నిద్ర నుంచి లేవడానికి కూడా ఈ ఉట్ అనేది కామన్ గా వాడేస్తున్నారు. జాగ్నా అని అంటారు కదా, యాక్చువల్గా జాగ్నా అంటే మేల్కొనడం. బట్ ఈ ఉట్ అనేది జల్దీ ఉఠవ్, సబేరే ఉఠవ్, తొందరగా లేవు, లేకపోతే మార్నింగే లే అని దానికి ఉట్ అనేది కామన్ గా యూస్ చేస్తున్నారు. అయితే దీన్ని ఎలా మారిస్తే, అంటే దీన్ని చిన్న చేంజెస్ చేయడం వల్ల దీన్ని ఎలా ప్రెసెంట్ టెన్స్ లో, పాస్ట్ టెన్స్ లో మార్చొచ్చో చూద్దాం. ఫ్యూచర్ టెన్స్ కానీ హ్యావ్ టుతో కానీ ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకేనా, చూడండి. దీనికి ప్లస్ తా యాడ్ చేశారనుకోండి, మై రోజ్ ఉట్టా హూ, లేకపోతే మై రోజ్, మై ప్రతిదిన్ 6 బజే ఉట్టా హూ. మనం ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటారు. అయితే ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఎప్పుడు వాడతాం? మనం అలవాటుగా చేసే పనులైనా, లేకపోతే నిత్య సత్యాలు, యూనివర్సల్ ట్రూత్ అనేది ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో వాడతారు. ఓకేనా, అయితే దీన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు? ఇప్పుడు ఈ తాన్ తీసేసి మీరు రహా పెట్టుకున్నారనుకోండి, ఉట్ రహా హూ అంటే నేను లేస్తూ ఉన్నాను, అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. లేకపోతే ఉట్ ప్లస్ ఏగా, ఉఠేగా అంటే లేస్తాడు, అది భవిష్యత్తు కాలం అయిపోతుంది. ఓకేనా, సో ఓన్లీ ఉట్తోనే కాదు, మనం బయటతో కానీ, కర్తో కానీ, నహాతో కానీ, చల్తో కానీ, దేంతోనైనా దీన్ని మార్చొచ్చు. ఇప్పుడు చూడండి, ఉట్ ప్లస్ ఏగా అంటే ఉట్టేగా. యాక్చువల్గా ఉట్ ప్లస్ ఏగా, ఉట ఏగా అని అయితే ఎవరు చెప్పరు. ఈ ఏదైతే ఉందో ఇది మిక్స్ అయిపోతుంది. అది కూడా ఎందుకు మిక్స్ అవుతుంది అలా తర్వాత చూద్దాం. సో ఈ ఎప్పుడైతే 2 అక్షరాలు వస్తాయో అప్పుడు దాన్ని మిక్స్ చేసేయాలి. 2 అక్షరాలు రాకపోతే దీన్ని డైరెక్ట్ గా రాయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు జాయేగా అనుకోండి, మీరు డైరెక్ట్ గా జాయేగా అని రాసేసుకోవచ్చు, ఏగా యాడ్ చేసేయచ్చు. బట్ ఉట్ అనేది ఇక్కడ రెండు అక్షరాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనం దాన్ని మిక్స్ చేసేయాలి. ఎలా అంటే ఉట్టేగా, దీన్ని మనం దాంట్లో మిక్స్ చేసేయాలి. ఓకేనా, నెక్స్ట్ సేమ్ అలాగే బయట అంటే కూర్చొని, అంటే మనం బయట అనేది యాజ్ ఇట్ ఈస్ గా యూస్ చేయం కదా, చేస్తారు బట్ అది చాలా చీప్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సో బైట్ ప్లస్ ఓ, బయటో, బయటియే, కూర్చోండి పెద్దవాళ్ళనైతే. వహ బైఠతా హే, తను కూర్చుంటున్నాడు. వహ బైఠ్ రహా హే, తను కూర్చుంటున్నాడు అంటే ప్రెసెంట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్. తర్వాత బయటేగా అంటే కూర్చుంటాడు, భవిష్యత్తులో అంటే తర్వాత కూర్చుంటాడు అని అర్థం. నెక్స్ట్ అలాగే కరెక్ట్ కూడా. ఓకే, దీన్ని పాస్ట్ టెన్స్ లో కూడా మార్చొచ్చు. ఓన్లీ ఆకారం పెడితే పాస్ట్ టెన్స్ అయిపోతుంది.
ఉట్ ప్లస్ ఆ ఉఠా. మే మే ఉఠా హూ అంటే నేను ఆల్రెడీ లేచున్నాను అని అనడానికి సో ఆకారం పెడితే దానికి ఉఠా అని వాడచ్చు. ఎలాగంటే చూడండి దీంట్లో ఇప్పుడు బయట అన్నాను అనుకోండి, నేను ఆల్రెడీ కూర్చునే ఉన్నాను బయట, మై బయట హూ. ఓకే, సో దీన్ని కూడా అలాగే చేయొచ్చు. బైట్ ప్లస్ తా బైఠతా హై, బైట్ ప్లస్ రహా బైట్ రహా హై, బైట్ ప్లస్ ఏగా బయటేగా. చూడండి 2 అక్షరాలు వచ్చింది కాబట్టి దాన్ని మిక్స్ చేసేస్తాం మనం. ఓకేనా? సో అందుకే ఇవన్నీ మ్యాజికల్ వర్డ్స్ అన్నాను. సో ఇది మీరు ప్రతి పదంతో ఇలా చేయొచ్చు మీరు. అయితే వీటి మీనింగ్స్ ఏంటో మనం చూద్దాం. సో కర్ అంటే మీనింగ్ ఏంటి? కర్ అంటే చేయడం, అంటే ఏదైనా వర్క్ చేయడం మనం కర్ అని అంటాం అనమాట. వహ కామ్ కర్ రహా హే, తను పని చేస్తూ ఉన్నాడు. ఓకేనా? వహ కామ్ కర్తా హే, పని చేస్తూ ఉంటాడు. వహ కామ్ కరేగా, పని చేస్తాడు. అలాగే నహా, తుమ్ జాకర్ నహావో, జాకర్ అంటే వెళ్ళి. ఓకే, దాంట్లో కర్ అని పెడితే వెళ్ళి, చేసి, కరికే. సో చూడండి అన్నిట్లో కూడా ఈ వర్డ్స్ అనేవి చాలా యూస్ఫుల్. చూడండి ఓన్లీ దాని పక్కన కొన్ని వర్డ్స్ పెట్టడం వల్ల లేకపోతే చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల దాన్ని మనం ఎలా మార్చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి ప్రతిదీ. ఇప్పుడు నహావో, నహావో అంటే స్నానం చెయ్యి. పెద్దవాళ్ళు అనుకోండి నహాయియే, స్నానం చెయ్యండి. ఓకే, చూడండి చల్, చల్ అంటే నడవడం, వాక్ చేయడం అని వస్తుంది. వహ చల్తా హే, వహ చల్ రహా హే, వహ చలేగా, ఆప్ చలియే, మీరు నడవండి. ఓకే, నెక్స్ట్ జా, జా అంటే వెళ్ళు అని. వహ జాతా హే, తను వెళ్తున్నాడు. వహ జాయేగా, తను వెళ్తాడు. ఓకే, అయితే ఇప్పుడు మనం నేను వెళ్ళాలి హ్యావ్ టుతో చెప్పొచ్చు అని చెప్పాను కదా. హ్యావ్ టుతో ఎలా చెప్పొచ్చు? ముజే జానా హే అంటే నేను వెళ్ళాలి. రేపటి క్లాస్లో చూద్దాం అవి. నెక్స్ట్ ఆ అంటే కమ్, రమ్మని అర్థం. తుమ్ యహా ఆవో, నువ్వు ఇక్కడికి రా. ఆప్ యహా ఆయియే, మీరు ఇక్కడికి రండి. ఓకే, దీన్ని ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మీరు చేంజ్ చేయాలి. అది ప్రతి ఒక్కటి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది మీకు మీరుగా చేయాలి. నెక్స్ట్ పడ్, పడ్ అంటే చదవమని. తుమ్ పడో, నువ్వు చదువు. ఆప్ పడియే, మీరు చదవండి. ఓకే, మై పడతా హూ అయితే మై పడతీ హూ, అమ్మాయిలు అయితే పడతీ హూ అనాలి కదా. మై పడతీ హూ, పడతీ హూ అంటే నేను చదువుతున్నాను. నెక్స్ట్ మాన్, మాన్ అంటే యాక్సెప్ట్ చేయడం. మాన్ జావునా అంటే యాక్సెప్ట్ చెయ్యి అని. మానియే, మానియే అంటే యాక్సెప్ట్ చెయ్యండి అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి లిక్, లిక్ అంటే రాయడం. వహ పత్ర లిక్ రహా హే, తను లెటర్ రాస్తున్నాడు. ఆప్ లిఖియే, మీరు రాయండి. తుమ్ లిఖో, నువ్వు రాయి. చూడండి ఇవన్నీ అంత అద్భుతమైన వర్డ్స్ కదా. చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల మనం ఎన్నో పదాలు దీని ద్వారా చేయొచ్చు, ఎన్నో సెంటెన్స్ దీని ద్వారా మనం చేయొచ్చు. నెక్స్ట్ చడ్, చడ్ అంటే వహ పేడ్ పర్ చడతా హే, తను చెట్టు మీదకి ఎక్కాడు అంటే తను ఎక్కాడు ఆల్రెడీ. వహ పేడ్ పర్ చడేగా, ఎక్కుతాడు. ఉత్తర్ దానికి ఆపోజిట్ అనమాట. చడ్ అంటే ఎక్కడం, ఉత్తర్ అంటే దిగడం. ఓకే, ఎవరైనా చెట్టు మీద ఎక్కేసి కూర్చున్నారనుకోండి, వాళ్ళు దిగమని చెప్పాలి. ఎలా చెప్తారు? తుమ్ పేడ్ సే ఉత్తరో అంటే చెట్టు నుంచి దిగు అని. నెక్స్ట్ పక్కడ్, పక్కడ్ అంటే క్యాచ్ చేయడం. ఇప్పుడు ఏదైనా వస్తువుని మీరు విసురుతున్నారు అనుకోండి, విసురుదాన్ని ఏమంటారు? ఫెంక్. అదే ఆల్రెడీ నేను రాయలేదు. ఫెంక్ అంటే ఫెంక్న అంటే ఏదైనా వస్తువు పడేస్తున్నారు అనుకోండి, పైనుంచి మీరు విసురుతున్నారు. సో ఎవరినైనా పట్టుకోండి అని చెప్పడానికి, లేకపోతే ఏదైనా పడుతుంది పట్టుకోండి అనడానికి ఏం చెప్పాలి? పక్కడు, పక్కడియే, పట్టుకోండి. వహ పక్కడతా హే, వహ పక్కడేగా, పట్టుకుంటాడు. అంటే క్యాచ్ చేస్తాడు అని. ధో, ధో అంటే మనం ఉతకడాన్ని అంటారు.
అయితే ఈ ధోకి స్పెషాలిటీ అంటే దీన్ని 3 రకాలుగా యూజ్ చేస్తారు. ఎలా అంటే హిందీలో మనం తల అంటుకోవడాన్ని హిందీలో ఏమంటారనుకుంటున్నారు? సర్ ధోనా అంటే తల అంటుకోవడం. తుమ్ సర్ ధో అంటే నువ్వు తల అంటుకో. ఓకే. తుమ్ బర్తన్ ధో, బర్తన్ ధో అంటే అంట్లు కడగడం. తర్వాత కప్పుడే ధో అంటే బట్టలు కూడా ఉతకడాన్ని కూడా మనం ధోనా అంటారు. చూడండి, ఉతకడం, కడగడం, అంటుకోవడం, ఈ 3 పాత్ర దీనికి. ఈ 3 జస్ట్ ఈ ధో ద్వారా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ నిచ్చోడ్, బట్టలు ఉతకడమే కాకుండా పిండాలి కదా, మళ్ళీ నీళ్ళ ద్వారా పిండుతారు కదా, దాన్ని ఏమంటారు? నిచ్చోడ్. నిచ్చోడ్ అంటే బట్టలు ఉతకడం. ఓకే. సో పిండడాన్ని కూడా అంటారు, బట్టలు పిండడాన్ని. లేకపోతే ఏదైనా నిమ్మకాయ పిండాలనుకోండి, దాన్ని కూడా నిచ్చోడుతోనే ఉపయోగిస్తారు అనమాట. తుమ్ నీంబు నిచ్చోడు అంటే నువ్వు నీంబు అంటే ఇక్కడ నిమ్మకాయ, నిమ్మకాయ పిండు అని. నెక్స్ట్ పలెట్. పలెట్ అంటే ఫ్లిప్ చేయడం, లేకపోతే తిరిగి చూడడాన్ని కూడా పలెట్ అంటారు. ఎవరైనా వెళ్ళిపోతున్నారు అనుకో, తుమ్ పలెట్. ఇది సినిమాలో కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా, అంటే తిరిగి చూడమని. లేకపోతే మనకి ఏదైనా రోటీ కానీ ఏదైనా దోశ కానీ మనం తిప్పాలనుకోండి, దాన్ని కూడా పల్టో, దానికి ఓ యాడ్ చేస్తే పల్టో లేకపోతే పల్టియే, దాన్ని ఫ్లిప్ చేయండి, దాన్ని తిరగేయండి అని అర్థం వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సోనా అంటే సో అంటే వహ సోతా హే, తను నిద్రపోతున్నాడు అంటే నిద్రపోతున్నాడు. వహ సోయేగా, నిద్రపోతాడు. ఓకే. తుమ్ సో జావ్ లేకపోతే తుమ్ సో అంటే నువ్వు నిద్రపో. నెక్స్ట్ సీక్. సీక్ అంటే నేర్చుకోవడం, టు లెర్న్. తుమ్ పాఠ్ సీఖో లేకపోతే తుమ్ కంప్యూటర్ సీఖో, आप कंप्यूटर सीखिए, वह कंप्यूटर सीखता है, मैं कंप्यूटर सीखूंगी. అయితే దీన్ని భవిష్యత్తులో ఎలా చేయాలో మనం అది తర్వాత నేర్చుకుందాం. సో జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను ఇవి. సో సీఖ్నా అంటే నేర్చుకోవడం. ఓకే. ఈ వర్డ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. దీని మళ్ళీ మీనింగ్ నేను అడుగుతాను. నెక్స్ట్ సిఖా. సిఖా అంటే టీచ్ చేయడం. ఓకే. సో దీంట్లో గమనించాల్సింది ఏంటంటే సీక్ అంటే ఇక్కడ బడి ఈ వచ్చింది చూడండి, బడి. సిఖాకి చోటి ఈ వచ్చింది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండిట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సీక్ అంటే నేర్చుకోవడం, సిఖా అంటే నేర్పించడం. ఓకే. నెక్స్ట్ చక్. చక్ అంటే టేస్ట్ చూడడానికి. తుమ్ చక్కే బతావ్, చక్ కర్ అంటే టేస్ట్ చూసి చెప్పు అని. తుమ్ చెక్కో టేస్ట్ చూడు, ఆప్ చెక్కియే టేస్ట్ చూడండి అని. చర్ అంటే మేయడం, గాయ్ గాస్ చర్తా హే అంటే ఆవు గడ్డి మేస్తుంది, అలా చెప్పొచ్చు. మాంజ్ అంటే తోమడం. ఓకే. సో మనం కడగడాన్ని చూసాం కదా ఫస్ట్, ధో అని. సో దాన్ని కడగాలంటే ఫస్ట్ తోమాలి కదా, దీన్ని మాంజ్ అంటారు. బర్తన్ మాంజో అంటే అంట్లు తోము, బర్తన్ మాంజియే అంటే అంట్లు తోమండి అని వస్తుంది. కెహ్ అంటే చెప్పడం. ఓకే. నెక్స్ట్ ఖా అంటే తినడం. ఓకే. తుమ్ ఖానా ఖాओ, ఎవరికైనా ఆర్డర్ ఇచ్చి చెప్పాలని, నువ్వు భోంచే ఫస్ట్ అని అంటాం కదా, తుమ్ ఖానా ఖాओ. పెద్దవాళ్ళని అనుకోండి, ఆప్ ఖానా ఖాయియే భోజనం చేయండి. లేకపోతే వహ ఖానా ఖాతా హే, మై ఖానా ఖాతీ హూ, మై ఖానా ఖాऊंगी. సో ఇలా. నెక్స్ట్ జాగ్ అంటే మేల్కొను. ఓకే. సో మేల్కొనడం మనం ఆల్రెడీ వుడ్తో చెప్పుకున్నాం కదా, సో లేవడాన్ని జాగ్ అన్న మేల్కొనడం వస్తుంది. నెక్స్ట్ చూడండి బోల్ అంటే ఇది కూడా చెప్పడమే వస్తుంది. వహ బోల్తా హే, వహ బోలేగా, వహ బోల్ రహా హే అలా చెప్పొచ్చు. తుమ్ బోలో నువ్వు చెప్పు. బేచ్ అంటే సేల్ చేయడం, అంటే అమ్మడం ఎవరికైనా. ఓకే. వహ బేచ్తా హే, తుమ్ బేచో నువ్వు అమ్ము. ఆ బేచియే మే బేచుంగి నేను అమ్ముతాను, ఇలా చెప్పచ్చు.
బనానా టు మేక్. మేక్ అంటే తయారు చేయడం. ఏదైనా ఇప్పుడు వంట తయారు చేయడాన్ని ఇంకేదైనా ఏదైనా చేయాలి అనుకుంటే బనానా అని అంటారు. అంటే బనాతా హై, వహ ఖానా బనాతా హై, హమ్ ఖానా బనాతే హై, మేము వంట చేస్తున్నాం అని. నెక్స్ట్ మిల్. మిల్ అంటే కలవడం. తుమ్ మిలో, వెళ్ళి కలువు. ఆప్ మిలియే, మీరు వెళ్ళి కలవండి అంటే కలవండి. వహ మిల్తా హై, కలుస్తున్నాడు. వహ మిలేగా, తను కలుస్తాడు, కలవబోతాడు అంటే ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ నాచ్. నాచ్ అంటే డాన్స్ చేయడం. సో వహ నాచ్తా హై, మే నాచ్తీ హూ, మే నాచ్ రహీ హూ, మే నాచుంగి, హమ్ నాచ్తే హై. సో సింగులర్తో ఎలా వాడాలి, ప్లూరల్తో ఎలా వాడాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మై వస్తే లాస్ట్ లో వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏంటి, హమ్ వస్తే లాస్ట్ లో వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఇవి కూడా చూద్దాం. నెక్స్ట్ ఖుద్. ఖుద్ అంటే జంప్ చేయడం. ఓకే, సో వహ ఖుద్తా హై అంటే తను జంప్ చేస్తున్నాడు. తుమ్ వహాసే ఖుదో అంటే అక్కడి నుంచి జంప్ చేయి. నెక్స్ట్ పీ అంటే ఇది త్రాగడం అని వస్తుంది. పీనా డ్రింక్. ఓకే, వహ పానీ పీతా హై అంటే తను వాటర్ తాగుతున్నాడు. ఓకే, తుమ్ పానీ పియో అంటే నువ్వు వాటర్ త్రాగు. నెక్స్ట్ గా. గా అంటే పాడడం. ఓకే, తుమ్ గానా గాओ, ఆప్ గానా గాయియే అంటే నువ్వు పాట పాడు, మీరు పాట పాడండి. హమ్ గానా గాతే హే, మేము పాట పాడతాము. హమ్ గానా గాయంగే, మేము పాట పాడతాం అంటే భవిష్యత్తులో పాడబోతామని. సున్. బచ్చే పాఠ్ సున్తే హే అంటే పిల్లలు పాఠాన్ని వింటారు. లేకపోతే సునో, ఎవరికైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి, పెహలే తుమ్ పాఠ్ సునో, ఫస్ట్ నువ్వు పాఠం విను. సో మీరు కూడా చెప్పేది ఆ పాఠ్ సునియే, మీరు పాఠం వినండి. హస్. హస్ అంటే మనం నవ్వడాన్ని అంటారు హస్ అని. ఓకే, వహ హస్ రహా హే, తను నవ్వుతున్నాడు. ఇలా ప్రతి దాంతో చేయొచ్చు ఇలా. రో దానికి ఆపోజిట్ అనమాట, ఏడవడం. బచ్చా రో రహా హే, పిల్లవాడు ఏడుస్తున్నాడు. సర్లా రో రహీ హే, సర్లా ఏడుస్తుంది. ఇంకా ఎవరైనా నేమ్స్ పెట్టి లేకపోతే మై రో రహీ హూ, నేను ఏడుస్తున్నాను. సో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ రఖ్. రఖ్ అంటే పెట్టడం. తుమ్ కితాబ్ వహా రఖో, నువ్వు అక్కడ బుక్ పెట్టు. ఆప్ కితాబ్ వహా రఖియే, మీరు అక్కడ బుక్ పెట్టండి. ఓకే, సో మీరు బుక్ పెట్టండి, లేకపోతే ఇంకేదైనా సామాన్ అక్కడ పెట్టండి అనుకోండి. సామాన్ వహా రఖియే, సర్లా సామాన్ వహా రఖతీ హే, అక్కడ పెడుతుంటుంది. ఇలా వహా రఖేగి, అక్కడ పెడుతుంది అని ఇలా రఖ్తో చెప్పొచ్చు. ఖరీద్. సో ఫస్ట్ మనం బేచ్ చూసాం కదా, బేచ్ అంటే సేల్ చేయడం. ఖరీద్ అంటే దానికి ఆపోజిట్ అంటే కొనడం. ఓకే, మై టీవీ ఖరీద్తీ హూ అంటే నేను టీవీ కొంటున్నాను. లేకపోతే మే సాడీ ఖరీద్తీ హూ, ఇలా చెప్పొచ్చు. దే. దే అంటే ఇవ్వడం, ఎవరికైనా ఇవ్వడాన్ని. ఓకే, ఉసే కలం దేదో, దానికి పెన్ ఇవ్వు. దే దో అనేది యాడ్ చేయాలి. దీజియే. దీజీ అంటే ఇవ్వండి అని. ఒక కలం దేతా హే, తను పెన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ దేఖ్. దేఖ్ అంటే చూడడాన్ని. వహ సినిమా దేఖ్తా హే, లేకపోతే రోహిత్ సినిమా దేఖ్తా హే, తుమ్ సినిమా దేఖో, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ చాహ్. చాహ్ అంటే కోరుకోవడం, అంటే ఏదైనా మనం కోరుకోవడం. వహ అమెరికా జానా చాహతా హై అంటే అమెరికా వెళ్ళాలని వెళ్ళాలని అనుకుంటున్నాడు. ఏదైనా అనుకోవడానికి కూడా చాహనా అని చెప్పొచ్చు. థూక్. థూక్ అంటే ఉమ్మివేయడం. థూక్ అంటే ఏంటి, ఉమ్మివేయడం. యహా థూక్నా మనా హై అంటే ఇక్కడ ఉమ్మివేయడం నిషేధం. యహా మత్ థూకో, ఇక్కడ ఉమ్మి వేయద్దు అంటే స్పిట్ చేయొద్దు అంటాం కదా. తర్వాత వచ్చే వర్డ్ టెహల్. టెహల్నా అంటే తిరగడం, అంటే ఏదైనా పార్క్ లో మనం సరదాగా తిరుగుతూ ఉండడం, లేకపోతే ఎక్కడికైనా సరదాగా తిరుగుతూ ఉండడం కాసేపటి కోసం దాన్ని టెహల్ అంటారు. మీరు ఎవరినైనా క్వశ్చన్స్ వేస్తారనుకోండి, క్యా కర్ రహే హో,
మై టహల్ రహా హూ, నేను కొంచెం తిరుగుతున్నాను, వాక్ చేస్తున్నాను, కొంచెం గాలి కోసం తిరుగుతూ ఉంటారు కదా, సో అలా. తుమ్ టహలో, నువ్వు తిరుగు. ఆప్ టహలియే, ఇలా. ప్రతి వర్డ్‌తోను మనం చాలా నేర్చుకోవచ్చు. చాలా ప్రతి వర్డ్‌తోను చేయొచ్చు అలా. ఖేల్ అంటే ఆడుకోమని. తుమ్ ఖేలో, నువ్వు ఆడుకో. ఓకే. ఆహ్, యశ్విని ఖేల్తీ హై, యశ్విని ఆడుకుంటుంది. యశ్వంత్ ఖేల్తా హై, యశ్వంత్ ఆడుకుంటున్నాడు. యశ్వంత్ ఖేలేగా, యశ్వంత్ ఆడతాడు. సుఖ, సుఖ అంటే డ్రై చేయడం, ఏదైనా ఆరబెట్టడాన్ని. ఓకే. ఆహ్, ఇన్ కేస్ అంటే మనం ఇలా చెప్పొచ్చు, కపడే సుఖా దో అంటే బట్టలు ఆరబెట్టు. చావల్ ధూప్ మే సుఖా దో, బియ్యాన్ని ఎండలో ఆరబెట్టు. ఓకే. సో ఇలా మనం ఎలా అయినా చెప్పొచ్చు. సుఖాओ, సుఖాయేగి అంటే ఇంకా ఆరబెడుతుంది, ఆరబెట్టబోతుంది అన్న మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ తో మనం చెయ్యొచ్చు. ఇలా ఇది ఓన్లీ వర్డ్ కాదు, ప్రతి ఇవేవైతే 3 శబ్ద్ ఉన్నాయో ప్రతి దాంతో మనం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్, అలాగే ఆర్డర్ ఇవ్వడం, లేకపోతే హ్యావ్ టు తో అంటే ముझे జానా హై అన్నారనుకోండి, నేను వెళ్ళాలి. తర్వాత క్లాస్‌లో అది కూడా చెప్తాను నేను. నెక్స్ట్ ఛోడ్, ఛోడ్ అంటే వదిలివేయడం. అంటే ఏదైనా ముझे छोड़ो, నన్ను వదిలేయ్ అని అంటాం కదా, అలా. ఛోడ్ అంటే ఇంకా దాంతో వహ్ छोड़ता है, వహ్ छोड़ देगा, వదిలేస్తాడు అలా. కాట్, కాట్ అంటే కట్ చేయడం. ఓయ్ తుమ్ సబ్జీ కాటు, తుమ్ కూరగాయలు కొయ్యి. లేకపోతే భాను సబ్జీ కాట్తా హై, భాను సబ్జీ అంటే కూరగాయలు కోస్తుంది. కాటేగి, ఇలా ఫ్యూచర్‌లో. తర్వాత నెక్స్ట్ పెహన్, పెహన్ అంటే ధరించడం యాక్చువల్‌గా. అంటే ఏదైనా కట్టుకోవడం అన్నమాట. తుమ్ సాడీ పెహను అంటే నువ్వు చీర కట్టుకో, ఇలా. పెహనియే, పెహనేగి కట్టుకుంటుంది. పెహనూంగి కట్టుకుంటాను, ఇలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, మైతో ఎలా చేయొచ్చు, హమ్‌తో ఎలా చేయొచ్చు, ఇవన్నీ చూద్దాం క్లాస్‌లో. తర్వాత ఇంకా ఇక్కడ 2 ఉండిపోయినాయి కదా. మార్, మార్ అంటే ఎవరినైనా కొట్టడాన్ని. ఉసే మత్ మారు, తను కొట్టొద్దు. ఉసే మారు, తను కొట్టు. నెక్స్ట్ ముస్కురా. సో లాస్ట్ వర్డ్ ఏంటంటే స్మైల్ చేయడం. ఓకే. వహ్ ముస్కురాయేగి, తను నవ్వుతుంది. అంటే తర్వాత ఫ్యూచర్ టెన్స్ లో చెప్తున్నాం. ఆప్ ముస్కురాయియే, మీరు నవ్వండి. ఓకే. తుమ్ ముస్కురాओ, నువ్వు నవ్వు అని. అంటే ముస్కురానా అంటే ఇప్పుడు హస్నా అంటే నవ్వడం, ఇది స్మైల్ చేయడాన్ని ముస్కురానా అని అంటారు. ఓకే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేనైతే ఇది వెరీ 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 స్పెషల్ అని చెప్తాను. ఇప్పటి వరకు మీరు ఏ వీడియోస్ చూడకపోయినా ఈ వీడియో నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి మనం సెంటెన్స్ వీటి ద్వారా ఎలా నేర్చుకోవచ్చు, వీటి ద్వారా ఎలా తయారు చేయొచ్చు, మైతో ఎలా సెంటెన్స్ తయారు చేయొచ్చు, ఫ్యూచర్‌లో ఎలా చేయొచ్చు, ప్రెజెంట్ టెన్స్‌లో ఎలా చేయొచ్చు, పాస్ట్ టెన్స్‌లో ఎలా చేయొచ్చు, హ్యావ్ టుతో అంటే నేను వెళ్ళాలి, చెయ్యాలి అన్నది ఎలా చెప్పొచ్చు, లేకపోతే నేను చెయ్యాల్సొచ్చింది, వెళ్ళాల్సొచ్చిందని ఎలా చెప్పొచ్చు, ఈ వర్డ్స్‌తో ఎన్ని వర్డ్స్ అనేవి తయారు చేయొచ్చు, ఒక వేల కొద్ది వర్డ్స్ అనేది ఎలా తయారు చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. సో ఇప్పటి వరకు బేసిక్స్ వరకు నేర్చుకున్నాం కదా. బట్ ఇప్పుడు ఈ బేసిక్ సెంటెన్స్ నుంచి అడ్వాన్స్ సెంటెన్స్ వరకు వెళ్దాం. ఎవరు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కళ్ళు చూడండి, నోట్ చేసుకోండి. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా కొత్త వర్డ్స్ మీకు అంటే మూల శబ్ద్ ఇంకా వర్బ్స్ లాంటివి ఇంకేమైనా కొత్తవి తెలిస్తే నాకు చెప్పండి. ఓకే. కామెంట్స్‌లో నాకు చెప్పండి. సో రేపు దీనికి కొన్ని టాస్క్ ఇస్తాను. సో ఇప్పుడు కూడా ఇవ్వచ్చు యాక్చువల్‌గా. ఓకే. మాంచ్ అంటే మీనింగ్ ఏంటి? నిచోడ్ అంటే మీనింగ్ ఏంటి? దీన్ని ఫ్యూచర్ టెన్స్‌లో ఎలా మార్చొచ్చు? లేకపోతే ఎవరికైనా ఆర్డర్ ఎలా ఇవ్వచ్చు? ఇలా ఇది గాని, ఇది దీంతో ఏ వర్డ్ చెప్పినా ఓకే. ఓకే. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా ఈజీ మెథడ్. మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీ మెథడ్. సో ఈ వర్డ్స్ అనేవి ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ అవ్వద్దు. ఇంకా కొత్త వర్డ్స్ ఏమైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. యాక్చువల్‌గా ఇంకా ఉన్నాయి. బట్ నాకు ఏవైతే ఇవి 50 వర్డ్స్ నాకు బోర్డ్ మీద ఎంతైతే వచ్చాయో అంతవరకు రాసాను. సో డోంట్ మిస్ ఇట్. ప్రతి క్లాసు చాలా ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. బాయ్.